మీ అందరికీ కొత్తగా నేను యేసయ్యని పరిచయం చేయక్కర్లేదు కదా. ఒకళ్ళిద్దరికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ యేసు ఎవరో తెలుసా? ఎలా తెలుసు? ఎవరు మీకు పరిచయం చేశారు? చెప్పండి, ఫీల్ ఫ్రీ. వాక్యము ద్వారా, ఇంకా సేవకుల ద్వారా. యేసు తెలుసా మీకు? ఎలా తెలుసు? మీ హృదయంలో యేసుతో ఒక సంబంధం ఉందా? జస్ట్ చెక్ యువర్ హార్ట్స్. మీ గుండెల్లో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎవరు మీకు యేసుని పరిచయం చేశారు? ఈ ప్రశ్న ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశీలన చేసుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ఎందుకు అంటే ఈ భూలోకంలో మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలోనూ, అందులోనూ క్రైస్తవ సంఘంలోనూ నేను క్రైస్తవుని, నాకు యేసు తెలుసు అని అనుకుంటూ యేసుతో ఏమాత్రమూ సంబంధము లేకుండా భ్రమపరచబడుతున్నటువంటి స్థితిలో అనేక మంది క్రైస్తవులు జీవించేస్తారు. మీకు నిజముగా యేసు తెలిస్తే మీ ఆత్మలో, మీ జీవితము, మీ ప్రవర్తన, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ మాటలు, మీ నడవడిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనము అందరము తల్లి గర్భంలో జన్మించాం. అలా జన్మించినప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి పితృపారంపర్యమైనటువంటి ఒక ప్రవర్తన వస్తుంది. ఇడచ్చు వీళ్ళు నాన్నలాగే ఉన్నాడండి, నాన్నలాగే మాట్లాడుతున్నాడండి, ఈ అమ్మాయి ఖచ్చితంగా వీళ్ళ అమ్మలాగే బిహేవ్ చేస్తుందండి అని అంటారు కదా. సో మన తల్లిదండ్రుల నుంచి మన పితృపారంపర్యమైన ప్రవర్తన మనకు వస్తుంది. బట్ అలాంటి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట యేసుని మీరు కలుసుకుంటే అది నిజముగా మీ గుండెల్లో జరిగితే మీ ప్రవర్తన మొత్తం మారిపోతుంది, మీ మాట తీరు మారిపోతుంది, మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీ తలంపులు మారిపోతాయి, మీ నడవడిక మారిపోతుంది, మీ బిహేవియర్ మారిపోతుంది. టోటల్గా నూతన సృష్టిగా చేయబడతారు. సరే, మేము ఆల్రెడీ నూతన సృష్టిగా చేయబడ్డామండి, మేము ఆల్రెడీ బోర్న్ అగైన్ అయ్యామండి, మేము ఎప్పుడో యేసుని కలుసుకున్నామండి అని అంటారేమో. ఎవరు మీకు యేసుని పరిచయం చేశారు? యేసు మీకు ఎలా తెలుసు అని నేను అడిగితే వాక్యము ద్వారా తెలుసు అని చెప్పొచ్చు. ఇప్పుడు కుమారి గారు చెప్పినట్టు, నేను యేసు మీకు ఎలా తెలుసు అని అడగట్లా, యేసుని మీకు ఎవరు పరిచయం చేశారని అడుగుతారు. ఈ ప్రపంచంలో చాలా మందికి యేసు తెలుసు. ఉదాహరణకి మనం నివసిస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసా అంటే ఈ రోజుల్లో ఆయన ఎవరండి, నాకు తెలియదండి అనేవాళ్ళు ఎవరు ఉండరు. చిన్న పిల్లలతో సైతం అందరికీ ముఖ్యమంత్రి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరు అంటే మన ముఖ్యమంత్రి అని చెప్పేస్తారు. ఒకప్పుడంటే ఈ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలు, సోషల్ మీడియా లేవు కాబట్టి ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉండేవారు, కాబట్టి చదువు రానటువంటి వాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు, కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు మన దేశ పాలకుల పేర్లు ఏంటో కూడా తెలియదు, మన రాష్ట్రానికి అధికారులు ఎవరో కూడా మనకు తెలియదు ఆ రోజు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి రోజుల్లో ఉన్నాం మనం? అసలు చదువు అనేది రాకపోయినా చక్కగా స్మార్ట్ ఫోన్ను పెట్టుకొని పొలం పనికి వెళ్ళే రోజుల్లో ఉన్నాం. అవునా కదా? అంటే ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసింది. ఇది నాకు తెలీదు అనడానికి లేదు. ఇంకా ఈ యమనస్తులు అయితే, చిన్న చిన్న పిల్లలు అయితే అసలు వీళ్ళు పుట్టుకతోనే వీళ్ళకి టెక్నాలజీ చేతిలో ఉంది. సో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు అని అంటే నాకు తెలీదు అని చెప్పడానికి. ఇన్ ద సేమ్ వే ఈ ప్రపంచాన్ని అంతటిని ఒకసారి చూస్తే ప్రపంచమంతా యేసు పేరు తెలుసు. ఇస్లాం దేశాల్లో తెలుసు, హిందూ దేశంలో తెలుసు, ఇంకా అనేక రకాల విధాలైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి ఇతర దేశాల్లో కూడా యేసు పేరు తెలుసు. యేసు పేరు తెలుసా మీకని నేను అడగట్లా, యేసు తెలుసా? ఎవరు మీకు యేసుని పరిచయం చేశారు? ఎలా తెలుసు యేసు మీకు? ఒకసారి ఆలోచించి. ఎస్, మీరు అందరూ అనుకోవచ్చు, చాలా కాలం అయిందండి యేసు మాకు తెలుసు, మా అమ్మ పరిచయం చేశారు, మీ అమ్మగారు పరిచయం చేశారా, మీ నాన్న పరిచయం చేశాడా, మీ బావ పరిచయం చేశాడా, మీ పక్కింటి వాళ్ళు పరిచయం చేశారా? చాలామంది అంటారుగా.
మా మా అత్తయ్యమ్మ ఒకసారి నన్ను చర్చికి తీసుకెళ్ళిందండి. అప్పటి నుంచి యేసు నాకు తెలుసండి. ఒకసారి అండి నాకు కడుపులో నొప్పి వచ్చిందండి గట్టిగా. అప్పుడు మా పక్కింటి ఆయన నన్ను చర్చికి రా ప్రార్థన చేస్తే ఫాస్ట్గా తగ్గిపోద్ది అన్నారండి. వెళ్ళానండి. అప్పటి నుంచి యేసు నాకు తెలుసు. చాలా రకాల సమాధానాలు మనం చూస్తాం, అవునా కదా? మా అమ్మగారు చర్చికి వెళ్తారండి, ఆవిడ నన్ను చర్చికి తీసుకెళ్ళారండి ఒకసారి. అప్పుడు నాకు యేసు ఎవరో తెలుసండి. చిన్నప్పటి నుంచి యేసు ఎవరో నాకు తెలియదు కానండి, మధ్యలో ఒకసారి ఎవరో ఎక్కడో కలిసి సువార్త పత్రిక ఇచ్చారండి. ఆ పత్రిక చదివిన తర్వాత యేసు నాకు తెలిసింది. రకరకాల సమాధానాలు ఉండొచ్చు, కానీ ఆ విధముగా యేసు తెలిస్తే మన జీవితంలో ఏం జరగదు, మన హృదయంలో ఏం జరగదు. అది యేసు కోసం తెలుసుకోవడం మాత్రమే. ఈ వాక్యము ద్వారా యేసు నాకు తెలుసు అని అమ్మగారు చెప్పారు. ఈ వాక్యము మీ దగ్గరికి ఎవరు పంపించారు? మరి దైవ సేవకుడా, సిస్టర్ గారా, ఒక బిషప్పా, ఒక రెవరెండా, లేదంటే ఎవరో ఒకరు దైవ సేవకులు ఈ వాక్యాన్ని బోధిస్తే ఈ వాక్యం మా దగ్గరికి వచ్చిందంటారా? ఈ వాక్యము ద్వారా కూడా యేసు కొంతవరకే మీకు తెలుసు. అసలు ఈ వాక్యాన్ని మీ దగ్గరికి పంపించింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. సో ఇప్పుడు యేసు నీకు ఎలా తెలుసు అంటే, నీకు ఎవరు పరిచయం చేయాలి యేసుని అంటే పరిశుద్ధాత్మను పరిచయం చేయాలి. ఆ దేవుని యొక్క ఆత్మ ఈ వాక్యము ద్వారా యేసుని, వాక్యమై ఉన్నటువంటి యేసుని మనకి పరిచయం చేయాలి. అది కూడా ఎక్కడ? మన హృదయములో, మన ఆత్మలో ఆ బంధము ఏర్పడాలి. అప్పుడు మాత్రమే ఈ వాక్యములో ఉన్న శక్తి, ఈ యేసులో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని యొక్క శక్తి ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ చేత మన హృదయములో మొదట పనిచేస్తుంది. ఆ తర్వాత మన ప్రాణములో, మన శరీరములో, మన కుటుంబంలో, మన జీవితంలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన మిగిలిన కుటుంబ సభ్యులలో, మన జీవితంలో ఉన్న మిగిలిన అన్ని యొక్క ఏరియాల్లోనూ ఆ దేవుని శక్తి పనిచేస్తుంది. ఇలా పరిశుద్ధాత్ముడి ద్వారా యేసుని నువ్వు తెలుసుకోలేకపోతే, యేసు నాకు తెలుసు అని నువ్వు అనుకుంటావు, కానీ యేసు యొక్క శక్తిని నువ్వు అనుభవించు. ఇదే సంఘానికి కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది. చాలా మంది యేసు నాకు తెలుసు అని అంటున్నారు, కానీ పరిశుద్ధాత్మను మేము నమ్మను అంటున్నారు. పరిశుద్ధాత్మ నాకు తెలియదు అంటున్నారు. ఒకవేళ పరిశుద్ధాత్మను పేరు తెలిసేమో, కానీ పరిశుద్ధాత్మతో పరిచయం లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. కొందరైతే యేసుని నమ్మట్లా, పరిశుద్ధాత్మని నమ్మట్లా, యెహోవాయే మా దేవుడు అంటున్నారు. కొందరైతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ అక్కడ క్రీస్తు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, వాళ్ళ పట్ల నమ్మకము లేదు అన్నట్టుగా ఉంది. అయితే ఈ డినామినేషన్స్ నేను చెప్పాలని కాదు, కానీ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అక్కడ కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా యేసుని తెలుసుకున్న వాళ్ళు లేరని నేను చెప్పలేను, అక్కడ కూడా ఉండొచ్చు. ఈవెన్ ఆర్సీఎం చర్చ్లో కూడా ఈ దినాలలో రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా యేసే లోకరక్షకుడు అని తెలుసుకొని నిజమైనటువంటి లోకరక్షకుడి దగ్గరికి వచ్చి రక్షించబడుతున్నారు. ఒకసారి చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని ఒప్పుకోలేడు. ఎక్కడ? హృదయంలో. ఇప్పుడు పెదాలతో యేసు ప్రభు అని ఒప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళ హృదయంలో యేసుతో పరిచయం లేదు. ఎందుకు లేదు అంటే పరిశుద్ధాత్మ వాళ్ళకి పరిచయం చేయలేదు. గుండెల్లో యేసు ప్రభు అని ఒప్పుకునేవాడు ఎవడు అంటే పరిశుద్ధాత్మ వలన ఒప్పింపచేవాడు మాత్రమే. పరిశుద్ధాత్మ వలన ఒప్పింపచేవాడు మాత్రమే. సో ఇప్పుడు టు నో జీసస్ క్రైస్ట్ ఈజ్ టు నో హోలీ స్పిరిట్. అంటే యేసు నాకు తెలియడం అంటే పరిశుద్ధాత్మ తెలియదు. పరిశుద్ధాత్మ తెలియకంటే యేసుని ఎవడైనా తెలుసుకోగలడా అంటే, కలుసుకోగలడా అంటే అది అసాధ్యం.
కానీ పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము ద్వారా మీ హృదయములో గనక యేసుని పరిచయం చేస్తే అప్పుడు మీ జీవితం మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి తీసుకురావడానికి జగత పునాది వేయబడ కొనిపే మిమ్మల్ని ఎన్నుకున్నాడు అనమాట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యము మీ దగ్గరికి వచ్చింది, ఈ వాక్యము మీ హృదయంలోనికి, ఈ వాక్యం మీ చేతిలోనికి వచ్చింది, ఈ వాక్యం మీ పెదాల మీద ఉంది, ఈ వాక్యం మీ మనసులో ఉంది, ఈ వాక్యము మీ గుండెల్లోనికి చేరుతుంది అంటే యు ఆర్ బ్లెస్డ్, మీరు ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం దేవుడు మిమ్మల్ని ముందుగానే ఎన్నుకున్నాడు కాబట్టి వచ్చింది. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ వాక్యాన్ని సరిగ్గా లక్ష్యము చేయక, ఈ వాక్యాన్ని అలక్ష్యపరుస్తూ, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తూ, ఆ వాక్యానికి లోబడకంట, ఆయన ఆజ్ఞకి లోబడకంట, ఆయనకి విధేయత చూపించకంట చాలామంది క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తారు. అందువల్ల కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పెండింగ్లో ఉండిపోతున్నాయి. వాళ్ళకి ఆశీర్వాదాలు లేవా అంటే లేవని చెప్పలేము. దే ఆర్ వెయిటింగ్, అవి వేచి ఉంటున్నాయి అన్నమాట. సో ఈ వాక్యము పరిశుద్ధాత్మ ఈ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చారంటేనే మీరు ఆయన ఆశీర్వాదానికి పిలువబడ్డారు. ఏ ఆశీర్వాదము అంటే కేవలము భౌతికపరమైన ఆశీర్వాదాలు కాదు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా. హోలీ స్పిరిట్ ఈస్ వెయిటింగ్ టు గివ్ యూ ట్రెమెండస్ సూపర్నాచురల్ గిఫ్ట్స్. అద్భుతమైన, అద్వితీయమైన దేవుని యొక్క కృపావరాలు పరిశుద్ధాత్ముడు మీకు ఇవ్వాలని మిమ్మల్ని ఎంచుకున్నాడు అన్నమాట. అయితే భౌతికపరమైన ఆశీర్వాదాలు పొందుకోవడంలోనే సరైనటువంటి విశ్వాసంలో ఎదగట్లేదు. ఎక్కడ ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలు పొందుకునే స్థాయికి ఎదుగుతాం? సంఘంలో ఈ స్థితి కొనసాగుతుంది. అర్థం కాదు. ఈ మధ్యలో దేవుడితో మనకు వచ్చే ఎడబాటు అంటే దేవుడు సహవాసంలో మనం ఎప్పుడైనా బ్రేక్ వస్తే అపవాది అనేవాడు దూరి గజిబిజి గందరగోళం క్రియేట్ చేయడానికి మన హృదయంలో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక విషయం అర్థమై ఉంటుంది. మీరందరూ ప్రభు దగ్గరికి వచ్చారు, చాలా కాలం అయింది, యేసు మీకు తెలుసు అని మీరు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు తెలుసా? పరిశుద్ధాత్మ స్వరం మీరు వింటున్నారా? పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని మీ గుండెల్లో వినేటట్టు మాట్లాడుతున్నారా? అలా మాట్లాడితే నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు నియమించబడి ఎన్నుకొనబడినటువంటి. ఒకసారి చెక్ చేసుకొని చాలు. నేను వచ్చి మిమ్మల్ని కొంచెం సరిచేస్తున్నానంటే కార్యం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ. మీ హృదయంలో కావచ్చు, మీ మనసులో కావచ్చు, మీ శరీరంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, మీ ఆర్థిక స్థితిగతుల్లో కావచ్చు, మీ బిడ్డల జీవితాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఒక అద్భుతం జరగాలి అంటే ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ చేత దేవుని శక్తి పనిచేయాలి. అలా చేయాలంటే వాక్యము దగ్గర ఆగిపోకుండా యేసు పని చేయాలి అంటే, పరిశుద్ధాత్ముడు పని చేయాలి అంటే మీ హృదయంలో ఈ క్లారిటీ రావాలి. ఫస్ట్, హౌ డు ఐ నో జీసస్ క్రైస్ట్? యేసు నాకు ఎలా తెలుసు? ఎవరు పరిచయం చేశారు? ఇందాక మనం అనుకున్నట్టుగా మా అమ్మ పరిచయం చేసిందండి, మా నాన్న పరిచయం చేసిందండి, మా పక్కింటి ఆవిడ పరిచయం చేసిందండి, మా సంఘం ఎవరో కొత్తగా ఎవరో వచ్చి, అలా కాదనమాట. యు షుడ్ నో జీసస్ క్రైస్ట్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మీకు యేసు పరిచయం. దీనికి దేవుడు మనల్ని ఆకర్షించాడు, దేవుడు మనల్ని పిలిచాడు అనడానికి రుజువు మళ్ళీ వాక్యమే. అంటే ఇప్పుడు యేసు దగ్గరికి మనం ఎందుకు వచ్చాం? యేసు మనకి ఎలా తెలుసు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలుసు. పరిశుద్ధాత్మని మన దగ్గరికి పంపించింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడి ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి తన కుమారుని కొరకు మనకు బోధించడానికి దేవుడు తన యొక్క ఆత్మని పంపించారు. హల్లెలూయా. ఆ విషయం కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్ 6th chapter 44th verse చూడండి ఒకసారి. 44వ వచనం.
ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నన్ను అంటే ఎవరు ఇక్కడ? జీసస్ మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? యేసు మాట్లాడుతున్నారు. నన్ను ఆ పై వచనాలు చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది యేసు మాట్లాడుతున్న మాటలు ఇవి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని, అంటే ఒక వ్యక్తిని ఆకర్షిస్తేనే గాని ఎవ్వడును నా యొద్దకు రాలేడు. హల్లెలూయా. మీరు యేసు దగ్గర ఉన్నారు. అప్పుడు ఎందుకున్నారు? ఎస్, సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని దగ్గరికి మిమ్మల్ని ఆకర్షించడం అంటే ఏంటి తెలుసుగా? ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టి అక్కడ కొంచెం ఇనప ముక్కలు వేస్తే ఆ ఇనప ముక్కల్ని ఈ మ్యాగ్నెట్ ఎలాగ జుప్పని లాక్కుంటుంది. అవునా? లైక్ దట్ ఈ లోకంలో దారి తప్పిపోయి అలా 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 వెళ్ళిపోతున్న మనల్ని దేవుడు జుప్పని లాగారనమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కావాల్సిందల్లా ఏంటంటే మీకు ప్రాపర్ ఫెయిత్. పరిశుద్ధ ఆత్ముడు పనిచేయాలంటే సరైన విశ్వాసం కావాలి. దేవుని శక్తి పనిచేయాలంటే ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మచేత పనిచేస్తుంది. ఈ వాక్యము మన గుండెల్లోనికి వెళితే, సరిగ్గా అర్థమైతే, అప్పుడు మన జీవితంలో అన్ని చోట్ల కూడా దేవుని శక్తిని మనం రుచి చూడగలుగుతాం. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు మనల్ని ఆకర్షించారా? ఆకర్షించారు. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని మనకు పరిచయం చేశారా? అంటే యేసుని మనకు పరిచయం చేశారా? అయినా మనం ఎందుకు ఇలా ఉన్నాం మరి? అంటే మనం ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేస్తాం. ఈ విషయం అర్థం అవ్వాలంటే ఈ విషయం ఎవరన్నా చెప్పాలి కదా మనకి. లేదు, ఎవరైనా బోధిస్తే మనం వింటాం, వింటే మనకి అర్థమవుతుంది, అర్థమైతే మనలో విశ్వాసం పుడుతుంది. సో ఇప్పుడు దేవుడు ప్రణాళికలో మనం ఉన్నాం. మరి దేవుడు ప్రణాళికలో ఉన్నా మనకి అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి? మన జీవితం లయాలు ఎందుకు ఉంది? ఇంకా నా భర్త ఎందుకు ఇలా ఉన్నాడు? నా భార్య ఎందుకు ఇలా ఉంది? నా బిడ్డలు ఎలా ఎందుకున్నారు? ఈ సమస్యలన్నీ ఎందుకు ఎదురవుతున్నాయి అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో మనల్ని సంపూర్ణంగా సమస్యల నుంచి దూరం చేసేస్తానని వాగ్దానం చేయాల. వాటిపైన విజయాన్ని ఇస్తాను. ఆదాము హవ్వ చేసిన తప్పిదం వల్ల, అంటే ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలో ప్రవేశించింది. సో యుగాంతం వరకు అవి కొనసాగుతున్నాయి. మనం కూడా మధ్యలో పుట్టాం. అందువల్ల యేసయ్య మనల్ని రక్షించడానికి ఈ లోకానికి మళ్ళీ మరియ అనే కన్య గర్భంలో జన్మించాల్సి వచ్చింది. అది కూడా జగతి పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల మన కొరకు మరణించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనము కొద్ది కాలమే ఈ భూలోకంలో ఉంటాం. మనకు ముందు ఈ భూమి ఉంది, మన తర్వాత ఈ భూమి ఉంటుంది. ఈ లోకంలో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మనం మహా అయితే ఈ లోకంలోనికి వచ్చి 100 సంవత్సరాలు, మ్యాక్సిమం 120 సంవత్సరాలు ఉండి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాం. అలాగా మన తల్లిదండ్రులు, మన తాతలో, మామలో, అమ్మమ్మలో అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మనం కూడా అలాగే వెళ్ళిపోతాం. కానీ ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత యేసుని కలుసుకున్నామా లేదా? పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చారా లేదా? ఈ వాక్యం అనే యేసుని మన గుండెల్లో మనకి పరిపూర్ణంగా బోధిస్తున్నప్పుడు మనము గ్రహించుకున్నామా లేదా అనే దాని మీద ఆధారపడి మిగిలిన మన జీవితకాలం అంతా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. సంఘంలో చాలామంది యేసుని కలుసుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పరిచయం చేసినప్పుడు యేసుని తెలుసుకుంటున్నారు. కానీ ఆత్మలో పరిపూర్ణంగా ఎదగలేక ఎక్కడో ఒక చోట ఆగిపోతారు. అందువల్ల కూడా వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళ కోసం ఉంచిన సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఎందుకు అంటే ఈ అపవాది అనేవాడు, అంటే క్రీస్తు విరోధి అనేవాడు, ఈ లోకాధికారి అనేవాడు, ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అనేవాడు, యేసయ్య అన్నారు కదా, ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వాడికి సంబంధం ఏంటి, వాడికి నాతో పొత్తు ఏంటి అసలు అని చెప్పి లేచి వెళ్ళిపోయారు కదా. వాడు మన రక్షణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ దేవుడు మనల్ని ఆకర్షించారు. పరిశుద్ధాత్ముడి వాక్యాన్ని, అంటే యేసయ్యను మనకు పరిచయం చేశారు. మనము అది విని నమ్మి రక్షించబడిపోయాం. సో ఇప్పుడు రక్షణ ఆపలేకపోయాడు గాడు, అవునా కదా? మరి ఏమి ఆపగలుగుతాడు అంటే ఆశీర్వాదాన్ని ఆపుతాడు. అందువల్ల యేసును గూర్చినటువంటి
సంపూర్ణతలోనికి మనం వెళ్ళకంట, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నప్పుడు కూడా మనం గ్రహించుకొనివ్వకంట, రకరకాలగా మన ఫోకస్ డైవర్ట్ చేయడానికి, రకరకాల చుట్టి చెత్త మ్యాటర్లో మన దగ్గర తీసుకురావడానికి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను వాడుకొని అపవాది మనల్ని గలిబిలి చేస్తాం. బట్ ఈరోజు అల్టిమేట్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు దేవుడి ప్రణాళికలో ఉన్నారు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38-39 వచనాలు చూడండి ఒకసారి. పేతురు చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. ఆమేన్. ఇదేంటిది మరి? ఇక్కడేమో మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిజం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు అని ఉన్నది ఏంటి ఇక్కడ? పరిశుద్ధాత్మ ముందా, యేసు ముందా? అంటే ఇక్కడే వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే మనం మన ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా ఎదగలేమన్నమాట. కన్ఫ్యూజన్ ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉండి, దేవుడు ప్రణాళికలో దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడు పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉండి మనల్కి యేసును పరిచయం చేస్తాడు. యేసయ్య దగ్గరికి మనం తీసుకెళ్తాడు, సిలువ దగ్గరికి మనం తీసుకెళ్తాడు, సువార్త దగ్గరికి మనం తీసుకెళ్తాడు. ఈ వాక్యము పరిశుద్ధాత్మ మనకి బోధించినప్పుడు మన హృదయంలో, అప్పుడు దాకా ఈ వాక్యం ఉంటుంది మన ఇంట్లో, చాలా కాలం నుంచి బైబిల్ ఉంటుంది, గూట్లో ఉంటుంది, మా అమ్మ దగ్గర ఉంటుంది, మా నాన్న దగ్గర ఉంటుంది, లేదా మన ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది ఈ బైబిల్. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తును కూర్చున్న సువార్త మన హృదయానికి మాత్రం చేరదు. మేబీ అది 5 సంవత్సరాలు అయ్యొచ్చు, 10 సంవత్సరాలు అయ్యిండొచ్చు, 20 సంవత్సరాలు, అవునా? నీ జీవితంలో అది అనిపించు. కానీ విత్ ద హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్ముడి ఈ వాక్యాన్ని మన హృదయానికి చేర్చినప్పుడు, మనల్ని యేసే దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఈ వాక్యంలో క్రీస్తును కూర్చున్న సువార్త మన హృదయంలో అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని యేసే దగ్గర తీసుకొచ్చారు, ఈ వాక్యం దగ్గర తీసుకొచ్చారు, లేకపోతే ఈ వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చారు. క్రీస్తు సిలువలో మన కోసం చిందించినటువంటి ఆ రక్తం దగ్గర తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఈ వాక్యము ద్వారా, ఆ రక్తము ద్వారా మన హృదయం కడగబడుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ మన లోపలికి వస్తుంది. ఇది ఇంకొక స్టేజ్. మీరు యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసయ్యను తెలుసుకొని కలుసుకొని అక్కడే ఉండిపోయారా? లేదంటే పరిశుద్ధాత్ముడు మీ లోనికి వస్తే మీరు ఆహ్వానించి ఆయన్ని పొందుకొని ఉన్నారా? ఇది 2వ స్టేజ్. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వచ్చారనుకోండి, దానికి ప్రూఫ్ ఏంటి? ఇది కూడా చాలా మంది విశ్వాసులలో లోపంగా కనపడుతుంది. ప్రూఫ్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఒక్కసారి ఒక వ్యక్తి లోపలికి వస్తే, చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. మీరు నో డౌట్ దేవుడి చేత ఆకర్షించబడ్డ వాళ్ళు, జగతి పునాది వేయబడక ముందే మీరు ఎన్నుకొనబడ్డ వాళ్ళే, నో డౌట్. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు యొక్క దాసుడిగా, దేవుని యొక్క బిడ్డగా, ఆయన పనివాడిగా నేను మీ స్థితిని డిక్లేర్ చేస్తున్నాను. నో డౌట్ మీరు పిలువబడ్డారు. కానీ ఏ స్థితిలో ఆగిపోయారు అనేది మీకు అర్థం కావాలి. పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వచ్చి యేసయ్యను మీకు పరిచయం చేశాడు. అలా చేస్తే నాకు యేసయ్య తెలుసండి, సువార్త అర్థమైందండి, నేను బాప్తిజం తీసుకున్నానండి, నేను రక్షించబడ్డానండి అనే స్థితిలోనే ఉండిపోయారా? పరిశుద్ధాత్మను మీ లోపల పొందుకునే స్థితి దాకా వచ్చారా?